మోడీ గారిని నాకు తెలిసి బీజేపీ కేంద్ర మంత్రులు కూడా ఈరోజు మోడీ గారిని పొగిడినట్టుగా ఎవరు పొగిడరు. బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా మోడీ గారిని ఇంతలా లేకుంటారు. మన రాష్ట్రంలో ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు లేపిన లేపుడు, పవన్ కళ్యాణ్ గారు లేపిన లేపుడు, నారా లోకేష్ గారు లేపిన లేపుడు, ఇంకా ఆ లేపుడు మామూలు కాదురా బాబోయ్. నిజంగా మీరు రాష్ట్ర ప్రయోజనాల కంటే కూడా మోడీ గారి ప్రయోజనాలకు ఎక్కువ కాపాడుకుంటున్నారేమో అర్థం కావట్లా. ఇంత లావును భజన చేయాలా? ఈ భజన కార్యక్రమం ఏంది నాయన? ఇంత లావును డప్పు కొట్టాలా? అసలు ఒకప్పుడు నిజంగా ఈరోజు వీళ్ళు లేపుతుంటే ఒకప్పుడు వీళ్ళు తిట్టిని గుర్తొస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి కంట ఢిల్లీలో విద్యార్థులు మోడీ గారిని తిరిగితే అంట కన్నీళ్ళు వచ్చేసినాయి అంట. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారికి 2019 చంద్రబాబు నాయుడు గారు తిట్టప్పుడు ఎందుకు కన్నీళ్ళు రాలా? బాలకృష్ణ గారు అత్యంత దారుణంగా జుగుత్సాకరంగా మోడీ గారిని తిట్టారు కదా, అప్పుడు ఎందుకు కన్నీళ్ళు రాలా? ఇదే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి వ్యక్తిగత జీవితం గురించి, వాళ్ళ భార్య గురించి అసెంబ్లీ సాక్షి ప్రస్తావించినప్పుడు ఎందుకు కన్నీళ్ళు రాలా? ఈరోజు ఎందుకు వచ్చినాయి మీకు? ఈరోజు ఎందుకు వచ్చినాయి? భజన. ఈ భజన మామూలు భజన కాదు. ఇక ఇంత పెద్ద సభ పెట్టి మోడీ గారిని ఆహ్వానించి భారీ స్థాయిలో ఖర్చు పెట్టి, అయ్యా మన రాష్ట్రానికి ఈ కావాలయ్యా, మా రాష్ట్రం ఈ సమస్యలు ఉన్నాయి, దానికి పూర్తి స్థాయిలో ఇంకా ముందు తీసుకెళ్ళే అవకాశం ఇవ్వండి, దానికి ఇదిగో మేము మెమరాండం ఇస్తున్నాం, మాకు ఇది చేయండి అనకపోగా మోడీ గారు మీకు రైల్వే జోన్ ఇచ్చేశారు. ఇదంతా నమ్మో కృషి. మోడీ గారు ఆశ్రయం మెట్టాలు వచ్చింది, ఇదంతా మీ కృషి. మోడీ గారు మాకు ఇంకో ప్లాంట్ ఏదైనా వచ్చింది, అదంతా మీ కృషి. మోడీ గారు పోలవరం మీకు డబ్బులు ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు? ఈ 2 ఏళ్ళు ₹1 రాలేదు. అప్పుడు జగన్ గారి హయాంలో 12,900 కోట్లు అప్పుడు మాత్రం రిలీజ్ అయినాయి. ఆ తర్వాత వీళ్ళ గవర్నమెంట్లో అవి డబ్బులు తెచ్చుకుంటున్నారు తప్పితే వీళ్ళు కొత్తగా ₹1 శాంక్షన్ చేయించుకోవాలి. మోడీ గారు అమరావతి 50,000 కోట్లు డబ్బులు ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు? అడ్డం ఉండి 15,000 కోట్లు గ్రాంట్ ఇప్పించారు. ఇంకా మనం వడ్డీలు తింటా ఉన్నాం. ఏమీ లేదు. మోడీ గారు పొచ్చిన రేపటి ఈ 4 ఏళ్ళు అయినాక మోడీ గారు రాష్ట్రం నాశనం చేశారు, సర్వనాశనం చేశారు, ఆంధ్రప్రదేశ్ నాశనం చేశారు, ఆంధ్రప్రదేశ్ని అట్ట చేశాడు, ఇట్లా చేసి మళ్ళీ మీరే తిడతారు. జనాలు మీకు పిచ్చోళ్ళకి కనపడుతున్నారు. చెప్పాలంటే ఎంత పిచ్చోళ్ళకి కనపడుతున్నారంటే అంత పిచ్చోళ్ళు. ఇక ఈయన కేంద్ర మంత్రి ఆయన ఎవరు? రామ్మోహన్ నాయుడు, రీల్స్ చేసుకున్న మంత్రి. ఆయన వచ్చేసరికి ఎర్ర బస్సు రాని చోటికి ఎయిర్ బస్సు తెప్పించాం, ఇది మాకు అంత అంటాడు. మళ్ళీ వెంటనే ఆయనకేమో ఇండిగో విమానాలు క్లారిటీకి చేయడం రాలా. దేశంలో ఈరోజు ఆ ఇండిగో విమాన క్రైసిస్ అనేది చరిత్రలో నిలిచిపోయేలా రావడం కారణం ఆయన. మళ్ళీ ఆయన వచ్చి రీల్స్ చేసుకుంటా అంతమంది చనిపోతే ఆయన కూడా ఈరోజు డైలాగుల మీద డైలాగ్ పడుతుండే. ఆ తర్వాత లోకేష్ గారు అర్థమైందా రాజా అంట, అర్థమైందా రాజా, ఇది ఉత్తరాంధ్ర దెబ్బ, ఎర్ర బస్సు రాని చోట ఎయిర్ బస్సు తెచ్చామని ఆయన. ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు ఎర్ర బస్సు రాని చోట ఎయిర్ బస్సు తెచ్చామని ఈయన. ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు కొబ్బరికాయ నేనే కొట్టా, గుమ్మడికాయ నేనే కొట్టా. వీటన్నిటికి మోడీ గారు ఒక్కటే ఒక సమాధానం చెప్పాడు, సింగిల్ స్టేట్మెంట్. ఇంకంతే. ఈ 12 ఏళ్లలో నేను అధికారంలో రాకముందు 74 అంతర్జాతీయ విమానాశ్రయాలు దేశంలో ఉంటే ఈరోజు దాదాపు 166 అంతర్జాతీయ విమానాశ్రయాలు నా హయాంలో చేశాను. అంటే ఎన్డీఏ హయాంలో చేసేసాను నేను. అంటే వీళ్ళు ఎన్డీఏ హయాంలో దాదాపు ఒక 2, 4, 6 ఏళ్ళు, మిగిలిన 6 ఏళ్ళు వీళ్ళు దూరంగా ఉన్నారు. అంటే ఈ 166 అంతర్జాతీయ విమానాశ్రయాల్లో వీళ్ళ భాగస్వామ్యం ఎంత? ఇక్కడ క్లారిటీ మోడీ గారికి తెలుసు. మోడీ గారు అందుకే చంద్రబాబు నాయుడు గారు నేనే బీచాను, నేనే చేశాను, నేనే మొత్తం చేసేసాను అని చెబుతున్నా, మోడీ గారు ఎక్కడ కూడా టంగ్ స్లిప్ అయ్యి ఇదిగో చంద్రబాబు నాయుడు గారు గంతని చెప్పలా. అసలు మోడీ గారికి తెలీదా? ఏ ఒక్క మాట జగన్ గారిని విమర్శించలే. ఎర్ర బస్సు, ఎయిర్ బస్సు ఏమనలా. వచ్చాడు ఎప్పట్లాగే అమరావతి శంకుస్థాపనప్పుడు విధ్వంసం చేశారు. ఈయన పెద్ద ఎత్తున విమర్శలు చేసినా ఈ ఎన్డీఏ కూటమి మేము ముందు తీసుకెళ్తాం, అమరావతి అత్యాకరంగే 5 అని చెప్పి అమరావతిని 2 సార్లు లేపాడు. చంద్రబాబు నాయుడు గారు మనందరం కలిసి మీకు కృషి చేద్దాం, మీకు మేము సపోర్ట్ చేస్తాం అన్నాడు. అమరావతితో వెళ్ళిపోయాడు. తర్వాత విశాఖపట్నం మీటింగ్కి వచ్చాడు. విశాఖపట్నంలో కూడా ఉత్తరాంధ్ర నాశనం చేశారు, స్టీల్ ప్లాంట్ అయిపోయిందని మళ్ళీ జగన్ గారు వీళ్ళందరూ చేస్తుంటే ఇదే మోడీ గారు వచ్చారు, చంద్రబాబుజీ మేము మీకు మద్దతు ఉంటాం, మీ వెనకాల మేము ఉంటాం, మీకు మొత్తం మేమే ఉంటాం అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతాడు. తర్వాత కర్నూలు తీసుకొచ్చారు. కర్నూలులో కూడా ఎట్టయిపోయింది, రాయలసీమ నాశనం చేశారు, నీటి ప్రాజెక్టులు లేవు, ఎట్టయింది 5 అని మళ్ళీ జగన్ గారిని బండబుద్ధులు ఎడతాడే. మళ్ళీ చంద్రబాబుజీ మీ వెనకాల మేము మొత్తం ఉంటాం, మళ్ళీ వెళ్ళిపోతాడు. సేమ్ యాస్టీజ్ వీళ్ళేమో స్టేజ్ల మీద జగన్ గారిని తిట్టాం, ఆయన చంద్రబాబుజీ మీ వెనకాల మేము ఉంటాం, మేము అభివృద్ధికి సహకరిస్తాం, మొత్తం మేమే ఎన్డీఏ అది ఇది అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. ఆడ అంత పెద్ద సభ జరుగుతుంటే మీకేం కావాలి, ఏం జరుగుతుంది, మీకేమైనా మద్దతు ఇస్తాము, ఆయన అంతలా మేము మీకు మద్దతు ఇస్తాం ముర్రో అంటే మాకు జగన్ గారు తిరిగితే చాలయ్యా, అది ఇచ్చారు ఇది ఇచ్చారు, జరగని కూడా వీళ్ళు ఒప్పుతుంటారు. ఆయనేమో చంద్రబాబుజీ మీకు మేము అభివృద్ధి సహకరిస్తామో అంటే వీళ్ళు ఎయిర్ బస్సు, ఎర్ర బస్సు, అర్థమైందా రాజా,
కన్నీళ్ళు వచ్చేసినాయి, ఈ డైలాగులు సరిపోయా. జగన్ గారిని తిడితే చాలు వీళ్ళకి ఎంత పెద్ద సభ జరిగినా ఆ వెంటనే వీళ్ళు వచ్చేసి లేకి ఒక మెమరాండం ఇచ్చాయా, మా దగ్గర ఈ ప్రాజెక్ట్కి ఇది హెల్ప్ చేయండి అయ్యా, మాకింత డబ్బులు రావాలా, మాకింత విభజన హామీలు ఉన్నాయి, మాకు ఇది జరగాల అయిదని చెప్పి ఆయనంతటికి ఆయన మన రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా ఈ టైంకి వీళ్ళకేం అర్థం కాపాయి. వీళ్ళు ఎందుకు ఇట్లా రాజకీయం చేస్తున్నారో అర్థం కావట్లా. అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ అనే శంకుస్థాపన రాయేసింది 2014 ఏదైతే 2019 ఫిబ్రవరి 14వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు వేసిన రాయికి భోగాపురం ఎయిర్పోర్ట్ 2 కిలోమీటర్ల దూరం ఉంది. 2 కిలోమీటర్ల దూరం ఉంది. ఎయిర్పోర్ట్కి అక్కడికి అంత దూరంలో కట్టింది. ఈయన వేసిన రాయికి సపరేట్గా ఒక ప్రహర్ గోడ ఉంది. ఆడ అసలు ఈ గోడకి ఆ గోడ సంబంధమే లేదు. జనరల్గా కూడా రాయేస్తే ఎవరైనా ప్రహర్ గోడలో కలిపేస్తారు, మూలక పెట్టారేంది, అసలు మూలక పంచుకున్నట్టు అయిపోయింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంత చేసుకున్నా కూడా మీరు రాళ్ళు వేయటం తప్పితే ఏమన్నా ఉందా? ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి అంత పెద్ద ఎక్స్ప్రెస్ హైవే 6 పలకల లైన్ అనేది ఎందుకు ఈలోపు పూర్తి చేయలేకపోయారు ఈ 2 సంవత్సరాల్లో? ల్యాండ్ ఎక్వైర్ చేసిన జగన్ గారు 2700 ఎకరాలు ఎయిర్పోర్ట్ అథారిటీ ఇచ్చి తర్వాత జిఎంఆర్ని టెండర్ కనెక్ట్ చేసిన జగన్ గారు, ఆ తర్వాత 130 కేసులు దీని తాలూకు ఏది ఎయిర్పోర్ట్ తాలూకా క్లియర్ చేసిన జగన్ గారు, 6 పలకల లైన్ కేంద్ర ప్రభుత్వం దగ్గర మాట్లాడి ఒప్పించిన జగన్ గారు, వాళ్ళని R&R ప్యాకేజ్ ఇచ్చి నివాస ఏదైతే నివాస యోగ్యం వేరే చాటికి తరలించి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళకి పూర్తి స్థాయిలో అండగా నిలిచిన జగన్ గారు. ఇంకా మీదెక్కడయ్యా, మీరేం చేశారయ్యా? జగన్ గారిని ఎర్ర బస్సు లేకపోతే ఎయిర్ బస్సు, ఆ బస్సు ఈ బస్సు అని చెప్పుకోవడం తప్పితే మోడీ గారు అదే ఆ తీవ్రమైన నిర్ణయం మీ దగ్గర మీ మాటలు నమ్మలేక ఈరోజు వీళ్ళు బొగ్గుడతారు, రేపు పొద్దున వీళ్ళు తిడతారని చెప్పి ఆయనకు అర్థమయ్యే మీకు దండం మహాప్రభు అని చెప్పి ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అందుకే ఆయనకు అర్థమైంది కాబట్టి ప్రతి సందర్భంలో వస్తాడు. మీరేమో జగన్ గారిని తిట్టడం సరిపోద్ది, నేను అది చేశాను ఇది చేశాను అని చెప్పుకుంటూ ఉంటారు, అవి జరగవు. మోడీ గారు ఇండియా ఆహా ఇండియా ఊహు మీ అందరికి నేను విన్నాను చెయ్యి అని వెళ్ళిపోతాడు. అంటే మోడీ గారు చేసేది అది. మోడీ గారు మన రాష్ట్రంకి వచ్చినప్పుడు అయ్యా మాకు ఇది కావాలా, జగన్ గారు నయం ఎన్నిసార్లు మోడీ గారు వస్తే మోడీజీ మాకు ప్రత్యేక హోదా కావాలో అని అడుగుతారు. ఆయన ముందు ఎన్నిసార్లు అడగాల, మోడీజీ మా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయొద్దు అంటాడు. అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకపోవడం కారణం జగన్ గారు. ఈరోజు అవుద్దో లేదు ఇప్పుడు క్లారిటీలో అంతమంది ఉద్యోగులను తీసేశారు స్టీల్ ప్లాంట్ నుంచి. ఇంకా అంతమందిని తీసేశారా? ఇంకా స్టీల్ ప్లాంట్ కాల రైల్వే జోన్ ఐదారు రైల్వే జోన్ వల్ల మనకు వచ్చే లాభం మీద ఒరిస్సా వాళ్ళకి వచ్చే లాభం ఎక్కువైపోయింది. ముందు దానికి సంబంధించిన చేయండి అంటే అది ఉండదు. అబ్బో అసలు మీ విధానాలు ఏందో మీ ఆలోచనలు ఏందో మీకే అర్థం కావు. అమరావతికి డబ్బులు తెచ్చా ఉంటారో గ్రాంట్ ఇప్పిస్తే అది డబ్బులు అంట, వడ్డీకి అవతల డబ్బులు ఇస్తే మనకే సాయం చేసినట్ట, మనకి ఏదైనా అండగా నిలిచే కార్యక్రమం ఊరికి ఇచ్చేదానికి కావాలి. కానీ ఇన్ని లోతుపాట్లు పెట్టుకొని ఇంకా పోలవరం డబ్బులు దాకా ఇంకా ఆగసాట్లు వరద ఏమన్నంటే హామీలు అమలు చేయనా డబ్బులు లేవు, మా దగ్గర ఇబ్బందులు ఉన్నాయి, మాకు మంచి మనసు తప్పితే మాకు డబ్బులు లేవు అంటారు. మరేమో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం అబ్బో అద్భుతంగా సాయం చేస్తాం చేసి 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 మన దగ్గర డబ్బులన్నీ ఎక్కువైపోయినాయి అయ్యా అంటారు. రెండు మీరే చెబుతుంటారు. ఏం చేయాలయ్యా మిమ్మల్ని? మీరు ఎటు పోతున్నారు, ఎటు తీసుకొని పోతున్నారయ్యా?